ఫ్రెండ్స్ వీఆర్ గోయింగ్ టు హంపి నుంచి హంపికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 4 hours పడుతుంది అనమాట. 4 hour జర్నీ. ఇక్కడ ఆగాం పెట్రోల్ బంక్ దగ్గర. ఓకే టిఫిన్ కి అయితే ఆగాము. 8:30 అవుతుంది. ఇదిగో మా లక్ష్మక్క టిఫిన్ వద్దాక టిఫిన్ సెంటర్ లో చేద్దామంటే లేదు పులిహోర చేద్దామని చేస్తుంది. ఇదిగో లక్ష్మి కాదు లెమన్ రైస్ హెల్దీ ఫుడ్ అంట. చూడండి ఒకసారి మా లక్ష్మక్కకు వేసుకోండి. ఫైనలీ హంపీకి అయితే రీచ్ అయిపోయాం. సో కర్నూలు నుంచి హంపీకి వచ్చేసరికి చాలా టైమే పట్టింది. ఇంకా ఫైనల్గా హంపీకి అయితే రీచ్ అయిపోయాం. సో లెట్స్ గో. హంపీ నేను ఎప్పుడూ చూడలే, ఇదే ఫస్ట్ టైం. కొంచెం మాత్రం ఎక్కువైంది అన్నీ చూడాలి, ఎప్పుడెప్పుడు చూడాలా అని చెప్పేసి. సో ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. గుడి అంతా దర్శనం చేసుకొని వచ్చేసి ఇంకా కొలను దగ్గరికి వచ్చి కొన్ని ఫొటోస్ దిగి అలా గుడి అంతా ఒక రౌండ్ వేసేసి ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాం. ఇక్కడ శివుడిది గుడి చాలా బాగుంది. సో ఆ క్లిప్ మిస్ అయింది. దెన్ తర్వాత మేము రాణులు స్నానాలు చేసే గది సంథింగ్ అంట. రాణులు ఇక్కడ స్నానాలు చేసేవాళ్ళంట. సో ఇక్కడంతా చూసుకొని అక్కడ కూడా కొన్ని ఫొటోస్ రీల్స్ అన్నీ తీసుకొని తర్వాత రాముడి గుడి దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ రాముడి గుడి మొత్తం శిల్పాలే ఉంటాయి. మొత్తం గుడి చుట్టూ మన రామాయణంలో ఏం జరిగిందో ప్రతీదీ చెక్కినారనమాట. ఆ శిల్పాలను మనం అలా చూస్తుంటే రామాయణం అలా గుర్తొచ్చేసిందండి. ఇక్కడ ఇది జరిగింది, ఇక్కడ ధనస్సు తెచ్చింది, రావణుని చంపింది, సీతను ఎత్తుకెళ్ళింది. సో అంతా గుడి చుట్టూరా చెక్కినారనమాట. సో అది చూస్తుంటేనే మనకు రామాయణం ఇది ఇక్కడ జరిగింది, ఇది ఇక్కడ జరిగింది అని మనకు గుర్తొస్తుంది. సో దెన్ తర్వాత మేము రథం దగ్గరికి వెళ్ళిపోయాం. అక్కడికి కూడా క్యూ ఉంది. అక్కడ వెహికల్ని వీళ్ళు ఏర్పాటు చేశారు. సో మేము కూడా వెహికల్ ఎక్కేసి అక్కడ రథము అండ్ సప్తస్వరాల సౌండ్ వస్తుంది ఆ టెంపుల్కి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా మామూలు క్యాజువల్గా ఫొటోస్ రీల్సే నడుస్తుంటాయి. మొత్తం శిల్పాలన్నీ చూసాము. అక్కడ రథం దగ్గర కూడా చాలా అయితే ఫొటోస్ దిగాము. కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాం అనమాట. అగో చూడండి, ఏదో అలా ట్రై చేసాం. తర్వాత సప్తస్వరాలు వినిపించే అది గుడి, అదేదో కన్స్ట్రక్షన్ జరుగుతుందంట లోపల. సో మమ్మల్ని లోపలికి పంపించలేదు. దెన్ తర్వాత మేము ఇంకా గుడి చుట్టూ ఒక రౌండ్ వేసి వచ్చాం. ఏమేమి శిల్పాలు ఉన్నాయి, ఎక్కడ ఏమున్నాయి, కొంచెం పీస్ఫుల్గా ఉందన్నమాట మైండ్. అక్కడ కూర్చొని కొంచెం కబుర్లు అన్నీ అయిపోయాయి. దెన్ తర్వాత ఇంకా మేము బయలుదేరిపోయాం అనమాట. ఇంకా అక్కడ నుంచి హొస్పేట్ దగ్గర అంటే ఇంకా నైట్కి అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిపోయి ఇంకా అవన్నీ చూసుకునే లోపల చాలా టైమే పట్టింది. మొత్తం టైర్డ్ అయిపోయాం అనమాట అందరూ. ఫోన్లు కూడా అన్నీ స్విచ్ ఆఫ్ అయిపోయాయి. దెన్ అక్కడికి వెళ్ళి ఇంకా నైట్ ఏం చూస్తాంలే డ్యాము అని అనుకున్నాం. మార్నింగ్ చూద్దామని అనుకున్నాం, కానీ ఇంకా అలానే వెళ్ళిపోయాం అన్నమాట చూడ్డానికి. సో అందరి ఫేసెస్ చాలా డల్ అయిపోయాయి. కానీ ఆ లైటింగ్ భలే ఉండే లోపలికి వెళ్ళినప్పుడు. అక్కడ రైడ్స్ కూడా మంచిగా ఉన్నాయి. సో అందరు పిల్లలు ఇంకా పడుకుండిపోయారు. ఆ రైడ్స్ ఉన్నాయి అది ఇది అనేప్పటికీ ఇంకా లేచి రైడ్స్ ఆడడం స్టార్ట్ చేసినారు అనమాట. అన్నీ ఇంకా మొత్తం టైర్డ్ అయిపోయినారు. అయినా రైడ్స్ ఎలా హుషారుగా ఆడుతున్నారు. సో దాని దగ్గరికి వచ్చి ఇంకా రైడ్స్ ఆడి తిని అవన్నీ చేసే లోపల చాలా టైం పట్టింది. సో తిని మేము అక్కడే ఒక రూమ్ తీసుకున్నాం. ఇంకా అక్కడే స్టే చేసి మార్నింగ్ వచ్చేసాం అన్నమాట. మార్నింగ్ ఇంకా అక్కడ జూ ఇంకా ఏమైనా ప్లేసెస్ ఉంటే చూసుకొని వద్దామని అనుకున్నాం. కానీ మేము వెళ్ళేపాటికి జూ క్లోజ్ ఉన్నింది. ఆ రోజు జూ క్లోజ్ అంట. ఇంకా రెడీ అయ్యి టిఫిన్ చేసి కర్నూలుకి అయితే బయలుదేరిపోయాం. ఇంకా అక్కడక్కడ స్టాప్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మధ్యలో లంచ్ చేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాం. ఓకే గైస్, దిస్ ఈజ్ ద హంపీ వీడియో. నాకు వీలైనంత వరకు క్లిప్స్ యాడ్ చేసి పెట్టేసా. అంతే గైస్, బాయ్.